హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు, నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వంగుంటే నడుము నొప్పి, నడిస్తే మోకాలు నొప్పులు. అసలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. వీటన్నిటికీ కారణం మన లైఫ్ స్టైల్, అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ అనండి. నిజంగా చెప్తున్నాను, నేను ఒక 1 month నుంచి నేను ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రమే, దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా మనం రెగ్యులర్ గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఓన్లీ బాయిల్డ్ ఫుడ్ అన్నమాట. నో సాల్ట్, నో ఆయిల్, నో షుగర్ ఫుడ్ 1 month తీసుకున్నాను. నిజంగా ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. అందుకనే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. నాకైతే ఆస్తమా ఉంది, సైనస్ ఉంది. 1 month లో నేనైతే చాలా మంచి రిజల్ట్ అయితే చూశాను. నాకు ఆ ఫుడ్ నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లో మాత్రమే ఇంకా అలవాటు చేయాలి. ఒకేసారి మనకి ఏంటంటే మనకి ఒక లైఫ్ స్టైల్, ఒక ఫుడ్ స్టైల్ అలవాటు ఉంటుంది కదా, దాన్ని ఒకేసారి అన్ని చేంజ్ చేసాం అనుకోండి, మన మైండ్ యాక్సెప్ట్ చేయలేదు, మనం కూడా ఎక్కువ లాంగ్ టైం అది కంటిన్యూస్ చేయలేము అనమాట. అందుకని చెప్పి నేను ఫస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ లో మార్చుకుందాం, తర్వాత నెమ్మదిగా ఇంకా నైట్ డిన్నర్ కి అలా మార్చుకుందాం అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మార్చేసి 1 month అయిందన్నమాట. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. నేను ఆస్తమా ఉండడం వల్ల నేను ఏసీలో పడుకోలేకపోయినాను. అంతా ఏసీలో 1 గంట సేపు ఉన్నానంటే చాలు నాకు ఇంకా కొంచెం దగ్గులాగా కొంచెం ఇబ్బందిగా అనిపించేసేది. కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా, నిజంగా నాకైతే చాలా బాగా యూజ్ అయింది అనిపిస్తుంది. నేనైతే ఇంకా కంటిన్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంటే, మీకు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలనుకుంటే, ఇంకా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇప్పటివరకు తిన్నాం కదండి చాలు. ఇప్పటివరకు బయట ఫుడ్ తిన్నాం, రకరకాల టేస్ట్ చూసి అన్నీ చేసాం. ఇక ముందైనా కొంచెంగా మన హెల్త్ గురించి అయితే మనం దృష్టి పెట్టాలి. మన గురించి మనం కేర్ తీసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఫస్ట్ చాలా మంది హౌస్ వైఫ్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, మన గురించి మనం పట్టించుకోం. ఇంట్లో వాళ్ళందరి గురించి చేస్తాం కానీ మన గురించి మనం పట్టించుకోం. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా హెల్తీగా, హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. దీంతో మెయిన్ ఏంటంటే, మనం ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాల్సి లేదు, ఏమీ చేయాల్సి లేదు. హెల్తీగా ఫుడ్ తింటూ, మంచి ఫుడ్ తింటూ మన హెల్త్ ని కాపాడుకోవాలి. ఇలా ఈ ఫుడ్ తిన్న మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ లో అబ్బాయి ఏం తినలేకపోతున్నాం అనుకుంటారు కొంతమంది. కానీ నేనైతే ఇష్టంగానే తినేస్తాను. ఎందుకంటే మనం అది ఇష్టపడి మనం స్టార్ట్ చేయాలండి. ఏదో కష్టంగా డైట్ లాగా మనం ఫీల్ అవ్వకుండా, మన ఆరోగ్యం కోసం, మన హెల్త్ బాగుంటుంది తిని అనే మైండ్ సెట్ ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాపీగా ఇప్పుడు తినేస్తాం అనమాట. ఫస్ట్ లో కొంచెం తినబుద్ధి కాకపోయినా తర్వాత అలవాటు అయిపోతుంది. తినడం వల్ల మీరే రిజల్ట్ చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ అంటే మెడిసిన్ వాడాల్సి తప్పదు. నార్మల్ గా ఫ్యూచర్ లో మనకి ఇంకా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఆహార అలవాట్లు అయితే మార్చుకోవాలండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తిండి మానేసి వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మంచిగా హెల్తీగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇదే ఫుడ్ స్టైల్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఉంటుందండి. ఒకసారి వీడియోస్ అన్ని చూడండి. మీకు కనుక నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అని మీరు గట్టిగా అనుకోవాలండి. మీరు ఒకసారి ఇంకా చాలు, ఇంకా మన హెల్త్ మీద దృష్టి పెడదాం అనుకుంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగాలి. దీని గురించి డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా నేను అప్లోడ్ చేశాను, అది ఒక్కసారి చెక్ చేయండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే జీలకర్ర వాటర్ కానీ, ధనియాలు కానీ, మెంతులు కానీ, వాము, సోంపు, దాల్చిన చెక్క ఇలా ఏదో ఒక వాటర్ తాగితే మన బాడీలో ఉన్న మలినాలన్నీ పోతాయండి. పడగడుపుని ఇది తీసుకోవడం వల్ల. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదండి, నెల రోజులు నా బ్రేక్ఫాస్ట్ స్టైల్ అనేది మార్చానని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ తినడం మానేలేదు, బ్రేక్ఫాస్ట్లో మనం తినే ఫుడ్ మార్చానమాట. దీనివల్ల నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇది ఒకే రోజు తీసిన వీడియో కాదండి, నేను రోజు కూడా ఏం చేసుకున్నాను అనేసి
ఒక 4-5 రోజుల పాటు ఈ వీడియో తీశాను అనమాట. అంటే ఒకే రోజు అన్నీ చూపించలేం కదా అని చెప్పి నేను పొద్దున్న ఏం తింటున్నాను అది షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. ఎవరికైతే హెల్త్ మీద కొంచెం దృష్టి పెడదాము, ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, నీరసంగా ఉంటుంది, థైరాయిడ్, ఆస్తమా, బీపీ, ఇంకా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా ఒక ప్రాబ్లం కాదండి, ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం వీటి వల్ల కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట. ఈరోజు నేను క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో 3 కూడా ఇంకా పచ్చివి తినగలను అనేవాళ్ళు పచ్చివి తీసుకోండి. పచ్చివి అంటే మనం అంతగా ఎక్కువగా తినలేం కదా, 1-2 ముక్కలు తినగలం, తర్వాత నోరు నొప్పేస్తుంది. నేను అందుకని చెప్పేసి స్టీమ్ చేసుకుంటున్నాను. మరి స్టీమ్ చేయడం వల్ల వీటి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందండి. మనం ఎక్కువగా తినగలము. పచ్చి ముక్కలు అనుకోండి అంత ఎక్కువగా తినలేము, నేనైతే ఎక్కువగా తినలేను, అందుకని చెప్పి స్టీమ్ చేసుకుంటున్నాను. ఈ స్టీమింగ్ బౌల్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, బాగుంది. ఇదేంటంటే మనకి ఏ సైజు పాత్రలో పెడితే ఆ సైజుకి మనకి మౌల్డ్ అవుతుందన్నమాట. షేప్ అనేది అలా అడ్జస్ట్మెంట్లో ఇచ్చారు, చాలా బాగుంది. మనం కుక్కర్లో వేస్తే కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే కడాయిలో దేనికి తగ్గట్టు దానికి మన సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది అనమాట, చక్కగా కుక్ అయిపోతాయి. చిలకడ దుంప హెల్త్కి చాలా మంచిదండి. మనకి గట్ ప్రాబ్లం ఉండే వాళ్ళైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి చిలకడ దుంప స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిదంటండి. ఇందులో విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మన కంటికి కూడా చాలా మంచిది. ఇంకా బీట్రూట్, క్యారెట్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇందులో మన వెజిటేబుల్స్ అన్నింటిలోనూ ఎక్కువగా పోషకాలు ఉండేవి ఏవి అంటే మనకి బీట్రూట్, క్యారెట్ అనే చెప్పాలి. ఎక్కువ ఎనమీతో బాధపడే వాళ్ళని బీట్రూట్ ఎక్కువగా తినమంటారు కదండి. బీట్రూట్లో ఎక్కువగా మనకి ఐరన్ ఉంటుందన్నమాట. అందుకని రక్తహీనతతో బాధపడేవారు బీట్రూట్, క్యారెట్ తీసుకుంటే మనకు తొందరగా ఎనీమియా నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఇంకా అంతేకాకుండా దీనిపైన నేను కొబ్బరి వేసుకొని తింటున్నాను. కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ ఒకటే, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఒక రోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇలా కంప్లీట్ చేశాను. ఇది చాలా ఎక్కువ, మనకి చాలా స్టమక్ ఫుల్ అయిపోతుంది, చాలా హెల్తీగా కూడా ఉంటాము. ఏ దోశ తింటే ఏమొస్తుంది చెప్పండి. అదే దానివల్ల ఏంటంటే మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్లు కూడా అగ్గమ్మ, చట్నీలు ఇవి అవి మంటలు గడ వస్తాయి. ఇలా తినామనుకోండి మనకి చక్కగా డైజెషన్ చాలా బాగా అయిపోతుంది, మనకి ఎనర్జీ కూడా వస్తుంది. ఎన్ని రకాల మనం విటమిన్స్, ప్రోటీన్స్ ఇస్తున్నాము వీటి వల్ల. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మనం ఎన్ని ఇస్తున్నాం, ఒక దోశ తింటే ఎన్ని ఇస్తాం, ఒక ఇడ్లీ తీస్తే ఎన్ని పోషకాలు వస్తాయి చెప్పండి. మీరు కూడా తప్పకుండా హెల్త్ మీద కొంచెం దృష్టి పెట్టి కనీసం వారానికి 3 రోజులైనా కూడా ఇలాంటి ఫుడ్ తినడానికి అయితే ట్రై చేయండి. మనకి న్యాచురల్ ఫుడ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో పాటు మనం పాలకూర జ్యూస్ కానీ ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. నాకేంటంటే మిగతావన్నీ కూడా ఇష్టంగా తినేస్తాను, కానీ కొంచెం పాలకూర జ్యూస్ తాగేసరికి కొంచెం వికారంగా అనిపిస్తుంది. అయినా కూడా హెల్త్కి మంచిది అంటే నేను ఎలా అయినా తాగడానికి అయితే ట్రై చేస్తానండి. ఎందుకంటే అసలే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాము, ఇంకా మనం ఇప్పుడు కూడా హెల్త్ కాపాడకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇక ముందైనా మనం కొంచెం దృష్టి పెట్టుకోవాలని చెప్పి నేను ఇంకా ఫుల్గా డిసైడ్ అయ్యాను అనమాట. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాము వాటర్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇలా నానబెట్టుకొని స్టీమ్ చేసుకున్నాను, ఉడికించుకోలేదండి, స్టీమ్ చేసుకున్నాను. రాజ్మా కానీ, సోయాబీన్స్ కానీ, లేకపోతే బఠానీలు కానీ, కాబోలి చనా కానీ, ఏ ఓటి ఇలాంటి గింజలు ఉడకబెట్టుకొని అందులో కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ అన్ని ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా తినేయచ్చు అనమాట. ఇంకా అది కూడా ఒకరోజు మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇంకొక రోజు వచ్చేసి అలాగే నేను చెప్పినట్టు డైలీ ఏదో ఒక మార్నింగ్ మనం ఏదో ఒక డీటాక్స్ వాటర్ అయితే తాగాలి. దాంతోపాటు నేను ఇవి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి. బాదం, జీడిపప్పు, ఖర్జూరం, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఉంటే మీ దగ్గర ఏ ఉంటే అవి నైట్ అంతా సోక్ చేసుకోండి. అదే మీరు ఈవినింగ్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ సోక్ చేసుకోండి. దీంతో పాటు నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇంకా పల్లీలు నానబెట్టుకుంటున్నాను. పచ్చి వేరుశనగ పలుకులు చాలా మంచిదండి, పచ్చి మనకి ఎలాగో దొరకవు కాబట్టి అవి నానబెట్టుకొని తిన్నా కూడా మనకి చాలా మంచి పోషకాలు వస్తాయి అన్నమాట. ఇంకా మరుసటి రోజు ఉదయం మనం బాదం పప్పు పీల్ చేసేసి వీటన్నింటినీ మనం వాటర్తో పాటే మిక్సీ చేసుకోవాలి. మనం నానబెట్టే ముందే 2-3 సార్లు నార్మల్ వాటర్తో కడిగేసి తర్వాత నానబెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఆ వాటర్ నానబెడితే కొంచెం డస్ట్ అవి ఉంటాయి కనుక కడిగేసిన తర్వాత నానబెట్టుకొని ఆ వాటర్తోనే మనం మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే వాటిలో నానుతాయి కదా, అందులో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ వాటర్లో వెళ్తాయి కనుక మనం వేస్ట్ చేయకూడదు. వాటితో పాటు మిక్సీ చేసుకోవాలి. డేట్స్కు సీడ్లెస్ అయితే పర్లేదు, సీడ్తో ఉంటే సీడ్ తీసేసి మిక్స్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ని రోజు ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటే చాలా ఎనర్జీ వస్తుందండి. మన పిల్లలకి కూడా ఇది వారానికి ఒక 2-3 సార్లైనా ఇచ్చామనుకోండి వాళ్ళ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అనమాట. కొంతమంది పిల్లలు ఎంత చదివినా కూడా మర్చిపోతుంటారు కదా, అలాంటి పిల్లలకైతే డైలీ ఇచ్చి చూడండి, మీకే 1 మంత్లోనే మీరు రిజల్ట్ చూస్తారు. ఈ పేస్ట్ని మీరు పాల్లో కలిపి తాగొచ్చు. నేనైతే ఈరోజు కొబ్బరి పాలలో చేస్తున్నాను అండి.
కొబ్బరి పాలు చాలా 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 హెల్త్ అండి. మనకి చెప్తున్నాను కదా, చికెన్తో పోలిస్తే చికెన్ కంటే కూడా 4 రెట్లు ఎక్కువ శక్తిని కొబ్బరి పాలు మనకి ఇస్తుందంటండి. 100 గ్రాముల చికెన్ కంటే 100 గ్రాముల కొబ్బరి తీసుకుంటే మనకి 4 రెట్లు ఎక్కువ శక్తి వస్తుందన్నమాట. వెజిటేరియన్ వాళ్ళైతే తప్పకుండా ప్రతిరోజు కూడా మీరైతే మీ మీల్లో ఏదో ఒక రూపంగా కొబ్బరిని తీసుకోండి. కొబ్బరి ఉండలు కానీ, మనం కూరలు చేస్తుంటాం కదా, లాస్ట్లో కొబ్బరి కూర వేసేయడం, ఇలా ఏదో ఒక రూపంలో మనం కొబ్బరిని డైలీ యూస్ చేసుకుంటే చాలా ఎనర్జీ వస్తుందండి. కొబ్బరిలో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. నాకైతే కొబ్బరి యాక్చువల్గా పడదు. నాకు ముందు ఏంటంటే, నాకు చెప్పాను కదా, కొబ్బరి తింటే నాకు దగ్గు వచ్చేటట్టు ఉంటుంది, ఇంకా డైజెషన్ సరిగ్గా అవ్వనట్టు ఉంటుంది. నేను ఎప్పుడైతే కొబ్బరిని ఇలా పాల రూపంలో తీసుకున్నానో నాకు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా అనిపించలేదు. అలాగే క్యారెట్, బీట్రూట్ తింటున్నప్పుడు పైన కొంచెం వేసుకుంటున్నాను కదా, అలా చేయడం వల్ల నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇంతకుముందు నేను చిన్న కొబ్బరి తిన్నా కూడా నాకు అరగనట్టుగా దగ్గు వచ్చేటట్టు అలా అయిందనమాట. మరి నాకుండే ఈ ఎలర్జీ వల్ల, ఆస్మా వల్ల తెలియదు, కానీ నాకైతే అలా అనిపించింది. ఇప్పుడైతే మాత్రం అసలు ఆ ఫీలింగ్ లేదు. నేను వీక్లీ ఒక 3 రోజులైతే తీసుకుంటున్నాను. చాలా బాగుందండి. తప్పకుండా వీక్గా ఎవరైతే ఉన్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోండి. చాలా మంచి ఎనర్జీ వస్తున్నట్టు ఉంటుందండి. పిల్లలకు కూడా తప్పకుండా ఇవ్వండి. అలాగే ఇంకొక రోజు ఏంటంటే, ఉడికించినవి, అంటే ఉడికించిన కాదు, స్టీమ్ చేసిన, నైట్ నానబెట్టిన కాబోలి చెనా, అలాగే పల్లీలు, అలాగే ఎగ్, ఇంకా స్వీట్ పొటాటో. నాన్ వెజ్ తినే వాళ్ళైతే డైలీ ఒక ఎగ్ తినడానికి అయితే ట్రై చేయండి. నేను ఏంటంటే వీక్లో తినేది 2 days మాత్రమే, అందుకని చెప్పి నేను ఎగ్ ప్రతిరోజు కూడా యాడ్ చేయట్లేదు. మిగతా వాళ్ళైతే మీరు తప్పకుండా ఎగ్ తినే వాళ్ళైతే ప్రతిరోజు ఒక ఎగ్ తినడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దీంతోపాటు నేను కొన్ని బొప్పాయి ముక్కలు కూడా పెట్టుకున్నాను. మనకి చాలా మంచిగా ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి, మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది, అలాగే మంచి ఎనర్జీ కూడా వస్తుందన్నమాట. వీటితో పాటు డైలీ ఏదో ఒక జ్యూస్ అయితే తాగడానికి ట్రై చేయండి. వెజిటేబుల్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, ఏదో ఒకటి. వెజిటేబుల్ జ్యూస్లో మనకి క్యారెట్, బీట్రూట్, ఆమ్లా 3 కలిపి జ్యూస్ తాగండి. ఇంకొకటి బూడిద గుమ్మడికాయ తెలుసు కదండి, యాష్ గార్డ్. ఆ యాష్ గార్డ్ జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది. సొరకాయ జ్యూస్ తాగినా చాలా మంచిది. ఇంకా పాలకూర జ్యూస్. ఇలా మీకు ఏది నచ్చితే అది ఏదో ఒకటి లీఫీ వెజిటేబుల్స్ కానీ జ్యూస్ తాగుతుంది. ఇంకొక రోజు నేను తినే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇలా వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్, పల్లీలు, ఇంకా కీరా ముక్కలు, అలాగే కాబోలి చనా, ఇవన్నీ కలిపి మిక్స్ చేసి తినేసానండి. దీంట్లో నేను సలాడ్ లాగా డ్రెస్సింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని తింటున్నాను అనమాట. ఇందులో సాల్ట్ కూడా నేను వేయలేదు. నేను ఎందుకు సాల్ట్ వేసుకోవట్లేదు అంటే, ప్రతి దాంట్లో కూడా నేను మంత్రి సత్యనారాయణ గారిది ఒక వీడియో చూశాను. ఆస్మా తగ్గాలి అనుకునే వాళ్ళు సాల్ట్ చాలా తక్కువగా తీసుకోవాలని చెప్పేసి, సాల్ట్ మ్యాక్సిమం తినకూడదని చెప్పారు. నేను అనుకున్నాను సాల్ట్ తినకుండా ఎలా చేయాలి ఏంటి అనేసి. ఆయన వీడియోస్లోనే కొన్ని వీడియోస్ ఫాలో అవుతుంటే చూస్తుంటే ఇంకా ఎలా సాల్ట్ లేని ఫుడ్ తినాలి అనేసి చూపించాను అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నో సాల్ట్ అనమాట. నేను అసలు సాల్ట్ ఇందులో కూడా వేయలేదు, కానీ హ్యాపీగా తినేస్తున్నాను. ఎందుకంటే వాటిలో మనకి సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక పూట అయితే మనం సాల్ట్ లేకుండా తినగలుస్తున్నాం కదా. నేనైతే ఫస్ట్ అలాగే అనుకున్నాను, ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం సాల్ట్ తీసేద్దాం, అలా కొంచెం అలవాటు అయిన తర్వాత మన బాడీకి ఆ ఫుడ్ అలవాటు అయిన తర్వాత నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు బాగుందండి. నేను ఇలా తినడం వల్ల నాకు చాలా కొంచెం ఎనర్జీగా ఉన్నట్టు కూడా అనిపించింది. ఇప్పుడు మీకు 5 రకాలుగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించాను కదండి. ఇది ఇంకొకటి అనమాట, రాగి జావ అండి. రాగి జావ చాలా మంచిది. మనకి రాగుల్లో ఎంత కాల్షియం, ఐరన్ ఉందో మనందరికీ తెలిసిందే కదా. మన పెద్దవాళ్ళు స్ట్రాంగ్గా ఉక్కులా ఉండడానికి కారణం ఏంటంటే రాగి జావ ఇదైనా చెప్పాలి. అప్పట్లో రాగి జావ ప్రతి ఒక్కరు రాగి సంగటి, రాగి అంబలి, రాగిని ఎలాగో ఒకలాగా తీసుకోవడం వల్ల వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మనం కూడా రాగి జావ తీసుకోవడం చాలా మంచిదండి. ఇది నాకు చాలా ఇష్టం, రాగి జావ తాగడం. ఇందులో మనం మజ్జిగ వేసుకోవచ్చు, కొబ్బరి పాలు వేసుకోవచ్చు, ఇంకా కొంతమంది పాలు వేసుకొని కూడా తాగుతారు. ఎలాగో ఒకలాగా తీసుకోండి. దీంతోపాటు కొన్ని బొప్పాయి ముక్కలు తీసుకున్నామంట. ఇది ఒక రోజు మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మీకు ఇది తిన్నా ఆకలి వేస్తుంది అనుకోండి, ఏదో ఒకటి బాయిల్డ్ శనగలు కానీ, కాబోలి చనా కానీ, పల్లీలు కానీ ఏవో ఒకటి పెట్టుకోండి, పక్కన ఉంటాయి కదా. దీంతోపాటు కొన్ని డేట్స్, నట్స్ కూడా తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి. ఇంకా మధ్యలో మీకు ఏమైనా మిడ్ మార్నింగ్ ఆకలి వేసింది అనుకోండి, కంపల్సరీగా ప్రతిరోజు ఒక పల్లి చెక్కి కానీ, నువ్వులు ఉండ కానీ, బెల్లం ఉండ కానీ, అదే కొబ్బరి ఉండ ఏదో ఒకటి తీసుకోండి ప్రతిరోజు కూడా. మనకి చాలా ఐరన్, కాల్షియం ఉంటుంది అనమాట వీటి వల్ల. ఇవన్నీ మనకి కొత్తలో కొంచెం అలవాటు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, కానీ ఇష్టంగా తెస్తే మనకి అసలు ఇబ్బంది ఉండదు. మనకి నిజంగా అవే తినాలి అనిపిస్తుంది. మీకు అంతగా ఎప్పుడైనా
ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా నేను మిల్లెట్ దోశ అనమాట. మొత్తం మనకి అన్ని మిల్లెట్స్ కలిపి ఉంటాయి, పప్పు ధాన్యాలు అన్నీ ఉంటాయి అనమాట. అన్నీ కలిపినవి ఈ దోశ అయితే నైట్ నానబెట్టి దోశ వేసుకుంటాను. ఎప్పుడైనా మీరు అలా తినాలనుకుంటే దోశ వేసుకొని తినండి. దీంతోనే మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ మినపప్పు బియ్యంతోనే కాకుండా అన్ని రకాలు మనకి న్యూట్రిషన్స్ ఉంటాయి అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ఓన్లీ మందులకే మనం పరిమితం అయిపోకుండా మనం ఇలా ఫుడ్ స్టైల్ కూడా మార్చుకొని కొంచెం హెల్తీగా తయారవుతాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే హెల్త్ మీద దృష్టి పెట్టి ఇలా హెల్తీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకోవాలి. నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరమైతే వీడియో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.